హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ లాగ్స్. మీరు వాడుతున్న మొబైల్ కి మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ అంటే ప్యాటర్న్ లాక్ కానీ పాస్వర్డ్ కానీ పిన్ లాక్ కానీ ఏదైనా పెట్టి మర్చిపోయారా? సో అలా మర్చిపోయి ఒకవేళ తీయలేక ఇబ్బంది పడి సెల్ పాయింట్లోనో లేకపోతే సర్వీస్ సెంటర్కో వెళ్ళి మీరు ఇబ్బంది పడ్డారా? సో అలాంటి వారి కోసమే ఈ వీడియో. నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ మీకు అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏ మొబైల్ అయినా, ఏ కంపెనీ మొబైల్ అయినా సరే, నేను చెప్పబోయే ఈ ట్రిక్ అయితే ఖచ్చితంగా మీరు వాడి చూడండి. ఖచ్చితంగా అయితే మీకు 100% వర్క్ అవుతుందని నేను చెప్తున్నాను గ్యారంటీగా. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే, మన మొబైల్లో ఉండే ఇంటర్నల్ మెమొరీ మొత్తం లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ హార్డ్ రీసెట్ కనుక మనం చేసినట్టయితే మీరు ఎలాంటి పాస్వర్డ్ పెట్టి మర్చిపోయినా సరే క్షణాల్లో మన మొబైల్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు చేయబోయే వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ కొన్న ప్రతి ఒక్కరు లాక్ అయితే పెట్టుకుంటారు మొబైల్కి. ఒక్కొక్కసారి మొబైల్ లాక్ని అంటే మర్చిపోతుంటారు అనమాట. పిన్ లాక్ అవని, ప్యాటర్న్ లాక్ అవని, లేదంటే ఇంకా వేరే రకమైన ఏ లాక్ అయినా సరే సెక్యూరిటీ పర్పస్గా మనం మొబైల్కి పెట్టుకున్న లాక్ని మర్చిపోతుంటాం అనమాట. ఒక్కొక్కసారి కామన్గా మనం సర్వీస్ సెంటర్కి వెళ్తాం. సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 300 రూపాయల నుంచి 500 రూపాయల దాకా మనకి సర్వీస్ చేస్తారు, లాక్ తీస్తారనమాట. సో మనకి అంతవరకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు, మనమే చేసుకోవచ్చు కదా అన్న ఆలోచన అయితే చాలామందికి వస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు ఎలాంటి లాక్ వేసుకున్నా సరే ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకొని మళ్ళీ మనం ఫోన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ట్రిక్ని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం అవ్వదు. సో నేను ఇక్కడ ఈ మొబైల్ రెడ్మీ 6 Pro మొబైల్ మీద మీకు ఈ ట్రిక్ని అయితే చూపిస్తాను. ఒక్కో మోడల్కి ఒక్కోలా ఉంటుందన్నమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి. సో ఫ్రెండ్స్, ట్రిక్ ఏంటంటే, మనం ఎటువంటి మొబైల్నైనా ప్యాటర్న్ లాక్ కానీ పిన్ లాక్ కానీ సెక్యూరిటీ పర్పస్గా మనం ఏ వాడినా ఆ లాక్ను రిమూవ్ చేయడానికి మనకి ఒక చిన్న ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ మనం యూజ్ చేయొచ్చు. చూడండి, నేను ఇక్కడ ప్యాటర్న్ లాక్ అయితే వాడాను, చూశారు కదా. ఈ ప్యాటర్న్ లాక్ని నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చూశారు కదా, ఓపెన్ అవ్వలేదు. ఓకే, ఓపెన్ అవ్వలేదు, చూశారు కదా. సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ ట్రిక్ యూజ్ చేసేటప్పుడు మాత్రం మొబైల్లో ఉండే సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డులు అంటే రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే ఈ ట్రిక్ని యూజ్ చేస్తే మనకి ఇంటర్నల్ మెమొరీలోని ఏవేవైతే ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ సేవ్ అయ్యి ఉంటాయో అవన్నీ ఎరేజ్ అయిపోతాయి అనమాట. సో మెమరీ కార్డులో ఉండేవి కూడా ఎరేజ్ అయిపోతాయి. అందుకనే మనం బ్యాకప్ చేసేసుకోవాలి. మొబైల్లో ఉండే ఫైల్స్, ఇమేజెస్, వీడియోస్ ఏవైనా మనకి అత్యవసరమైనవి మనం మెమరీ కార్డులోకి బ్యాకప్ చేసుకొని వాటిని తీసేసి ఆ తర్వాత ఈ ట్రిక్ అయితే మనం అప్లై చేయాలన్నమాట. సిమ్ కార్డు అండ్ మెమరీ కార్డు అయితే తీసేస్తున్నాను. సో చూసారు కదా, సిమ్ కార్డు తీసేసాను. సో ఇప్పుడు ఆ ట్రిక్ యూజ్ చేయడానికి ముందుగా మనమైతే పవర్ని ఆఫ్ చేసేయాలి. పవర్ ఆఫ్ చేసిన తర్వాత కొన్ని మొబైల్స్కి అయితే పవర్ ఆన్ ఆఫ్ బటను ప్లస్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్లో అప్ బటను రెండు ఒకేసారి ప్రెస్ చేసి పట్టుకోవాలి. బాగా గమనించండి, అప్ బటను పవర్ ఆన్ ఆఫ్ బటను రెండు ఒకేసారి ప్రెస్ చేసి పట్టుకోవాలి. కొన్ని మోడల్స్ మొబైల్స్కి అయితే పవర్ బటను ప్లస్ వాల్యూమ్ డౌన్ బటను ప్రెస్ చేసి పట్టుకోవాల్సి ఉంటుంది. రెడ్మీ మొబైల్స్కి అయితే పవర్ అప్ బటన్ అయితే ప్రెస్ చేసి పట్టుకోవాలి. చూడండి, నేను పవర్ బటన్ని వాల్యూమ్ అప్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. మీకు కాసేపు అలా పట్టుకొని ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా. రీబూట్ అని, వైప్ డేటా అని, కనెక్ట్ విత్ ఎంఐ అసిస్టెంట్ అని వచ్చింది కదా. మనకి కావాల్సింది ఏంటంటే వైప్ డేటా అనమాట. వైప్ డేటా మనకు కావాలి కాబట్టి, అంటే రీబూట్ చేసినా సరే లాక్ అయితే ఓపెన్ అవ్వదు. సో మనం వైప్ డేటాకి రావాలి. వైప్ డేటాకి రావాలి అనుకుంటే ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అన్నీ ఈ పవర్ ఆన్ ఆఫ్ బటన్తోనూ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్తోనే చేయాల్సి ఉంటుంది. టచ్ చేస్తే టచ్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు
వాల్యూమ్ డౌన్ బటన్తో వైప్ డేటా దగ్గరికి వచ్చాను. ఓకే చేయడానికి పవర్ ఆన్ ఆఫ్ బటన్ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వైప్ ఆల్ డేటా బ్యాకప్ టు మెయిన్ మెనూ అని వచ్చింది. వైప్ ఆల్ డేటా అని ఉంటుంది, దాన్ని మనం ఓకే చేయాలి. ఇక్కడ క్యాన్సల్ అండ్ కన్ఫర్మ్ అనేసి మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు కన్ఫర్మ్ దగ్గరికి మనం రావాలి. వచ్చిన తర్వాత ఓకే చేయాలి. సో ఇప్పుడు బ్యాక్ టు మెయిన్ మెనూ అని వచ్చింది కదా, దీన్ని ఓకే చేయాలి. ఇప్పుడు రీబూట్ కొట్టండి, రీబూట్ ఓకే చేయండి. రీబూట్ సిస్టమ్ అని ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. మొబైల్ అయితే రీబూట్ అవుతుంది అనమాట ఇప్పుడు. సో చూసారు కదా, ఇక్కడ ఎంఐ అని వచ్చింది, ఇక్కడ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. రీబూట్ అయిపోతుంది అనమాట మొబైల్. టైం అయితే తీసుకుంటుంది, కాకపోతే ఇప్పుడు నేను స్కిప్ చేసాను అనుకోండి, ఈ ట్రిక్ యూజ్ అవుతుందా లేదా అని మీకు డౌట్ రావచ్చు. అందుకే నేను స్కిప్ చేయట్లేదు అనమాట. కొంచెం టైం తీసుకుంటుంది, పేషెన్స్గా ఉండాలి మనం. సో చూసారు కదా ఫ్రెండ్స్, MIUI 11 అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంగ్లీష్ అని ఓపెన్ చేద్దాం. ఇక్కడ పూర్తి ప్రాసెస్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం మొత్తం ఎరేజ్ అయిపోతాయి. మనం ఏమైనా యాప్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకుని ఉన్నా సరే, ఇంకేమైనా చేసుకున్నా సరే, పాతవన్నీ మొబైల్లో నుంచి మొత్తం అంతా ఎరేజ్ అయిపోయి, మనం మొబైల్ కొన్నప్పుడు ఏ విధంగా అయితే మనకి చేతికి వచ్చిందో అదే విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు. సో మళ్ళీ కొత్త మొబైల్ని మనం యూజ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇక అంతే, ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఈ స్టెప్స్ అన్ని మీకు చూపించకపోతే మీరు నమ్మరు అనే ఉద్దేశంతోనే నేను మీకు చూపించడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, మీరు సెటప్ కంప్లీట్ అయిపోయినట్టుగా చూపిస్తుంది మనకి. లోడింగ్ యాప్స్ అని వచ్చింది ఇక్కడ, చూడొచ్చు మీరు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక మనం కొత్తగా మొబైల్ ఎలాగైతే మనం కొన్నప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే వచ్చేసింది. ఇక మనం అన్ని సెట్టింగ్స్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకొని ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నన్ను ప్రోత్సహించండి. సో బెల్ ఐకాన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, బై బై, సైన్ అవుట్ నౌ.